ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా తన తొలి మ్యాచ్‌ను విజయంతో ఆరంభించింది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్‌లో ఇండియా 29 పరుగుల తేడాతో అమెరికాపై గెలిచింది. ఒత్తిడిలో పడిన కీలక సమయంలో క్లాస్ చూపించింది. అమెరికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా బ్యాటింగ్‌లో స్టార్టింగ్‌లోనే తీవ్రంగా తడబడింది. పవర్ ప్లే ముగిసేసరికి స్కోర్ 46కు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇండియా బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ 0 పరుగులకి, ఇషాన్ కిషన్ 20 పరుగులకి, తిలక్ వర్మ 25 పరుగులకి, శివం దుబే 0 పరుగులకి త్వరగా అవుట్ అయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్యా 5 పరుగులకి, రింకు సింగ్ 6 పరుగులకు కూడా విఫలమయ్యారు. 13 ఓవర్లు అయ్యేసరికి ఇండియా 77 రన్స్‌కు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో అక్షర్ పటేల్ మరియు సూర్యకుమార్ యాదవ్ మధ్య కీలక భాగస్వామ్యం నెలకొంది. ఇద్దరూ ఇన్నింగ్స్‌ను స్థిరపరిచారు. అక్షర్ పటేల్ మంచి సహకారం అందించిన పెద్ద స్కోరుగా మలుచుకోలేకపోయాడు. కానీ మరోవైపు సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 49 బంతులు 84 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు కొట్టి ఒత్తిడిలో ఆడిన ఈ కెప్టెన్సీ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను పూర్తిగా మార్చేసింది. చివరి 10 ఓవర్లలో భారత్ 98 పరుగులు జోడించింది. 20 ఓవర్లలో ఇండియా 161 రన్స్ చేసి 9 వికెట్లు కోల్పోయింది. యూఎస్ఏ బౌలింగ్ ధాటికి ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్‌తో టపటపా వికెట్లు రాల్చుకున్నారు. అమెరికా బౌలర్లు ప్రారంభంలో అద్భుతంగా రాణించారు. అమెరికా బౌలర్లలో వాన్ సాల్విక్ 4 వికెట్లు తీశాడు. హర్మిత్ సింగ్ 2 వికెట్లు సాధించగా అలీ ఖాన్ మరియు మోహిన్ తలా వికెట్ తీసుకున్నారు. 162 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన అమెరికా కూడా పోరాడింది. అమెరికా బ్యాట్స్‌మెన్స్‌లో మిలింద్ కుమార్ 34 పరుగులు, సంజయ్ కృష్ణమూర్తి 37 పరుగులు, శుభం రంజన్ 37 పరుగులతో ప్రయత్నించిన భారత్ బౌలర్లు మ్యాచ్‌ను తమ వైపు తిప్పేశారు. ఇండియా బౌలర్లు మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు సాధించి అమెరికాని 20 ఓవర్లలో 132 పరుగులకే మాత్రమే పరిమితం చేశారు. ఫైనల్‌గా అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 రన్స్ చేసింది. ఇండియా అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం సాధించి ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. పవర్ ప్లేలో 46 రన్స్‌కి 4 వికెట్లు, 77 రన్స్‌కి 6 వికెట్ల పరిస్థితి అలాంటిది. అక్కడి నుంచి 161 వరకు తీసుకెళ్లిన సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ కష్టాన్ని హైలైట్. ఒత్తిడిలో ఆడిన అద్భుతమైన 84 పరుగుల ఇన్నింగ్స్ గుర్తింపుగా సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. క్లాస్ చూపించిన భారత్ వరల్డ్ కప్ ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. అమెరికాతో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఇండియా బ్యాట్స్‌మెన్స్ ఫెయిల్ అయినప్పటికీ ఇండియా బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఇండియా అమెరికాపై సునాయాసమైన విజయం సాధించింది. సెకండ్ మ్యాచ్‌లో ఇండియా బ్యాట్స్‌మెన్స్ కంబ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా తన సెకండ్ మ్యాచ్‌ని 12వ తేదీన ఢిల్లీ వేదికగా నమీబియాతో ఆడబోతుంది. జ్వరం వల్ల ఫస్ట్ మ్యాచ్‌లో మిస్ అయిన జస్ప్రీత్ బుమ్రా నమీబియాతో జరగబోయే సెకండ్ మ్యాచ్‌లో ఇండియా ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో లాస్ట్ మినిట్‌లో ఇండియా టీమ్‌లో జాయిన్ అయ్యి మొదటి మ్యాచ్‌లో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు మహమ్మద్ సిరాజ్.